అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నానండి. మనం లాస్ట్ టైం బైబిల్లోని వాగ్దానాలు ఫోటోలా క్రియేట్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం ఎలా అనే వీడియోని అప్లోడ్ చేసాం. అయితే దాంట్లో ఆ వాగ్దానం ఎలా తీసుకోవాలి, అది ఫోటో ఎడిటింగ్ యాప్లో ఎలా ఎడిట్ చేయాలనే వరకే చెప్పానండి. అయితే దానికి సంబంధించి ఈరోజు ఈ వీడియోలో ఒక 3 టాపిక్స్ అయితే నేర్చుకున్నాం. అవి ఏంటంటే మనం తీసుకున్న వాగ్దానానికి స్టైల్ ఎలా మార్చాలి, ఆ ఫాంట్ స్టైల్ ఎలా మార్చుకోవాలి, అలాగే ఆ వాగ్దానానికి కలరింగ్ ఎలా ఇవ్వాలి, అలాగే మూడోది బ్యాక్గ్రౌండ్, మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్, ఆ వాగ్దానానికి సెట్ అయ్యే బ్యాక్గ్రౌండ్ తెచ్చుకుని ఎలా సెట్ చేసుకోవాలి అనేది ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు కనుక నా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దాని ద్వారా నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. మరి మీకు కనుక నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ముఖ్యంగా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ప్రతి ఒక్క కామెంట్కి కూడా నేను రిప్లై ఇస్తాను. అలాగే నాలో ఏమైనా లోటుపాట్లు ఉంటే సరి చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, దీనికోసం మీరు ముందుగా కొన్ని ఫాంట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ ఫాంట్ స్టైల్ మార్చడం కోసం తెలుగు ఫాంట్స్ అయితే కొన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. దానికోసం మీరు గూగుల్ ఓపెన్ చేయండి. ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో తెలుగు ఫాంట్స్ డౌన్లోడ్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేయడంగానే మీకు ఇక్కడ ఫస్ట్ ఒక వెబ్సైట్ వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయడంగానే మీకు ఇలాగ కొన్ని ఫాంట్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇక్కడ గిడుగు, గురజాడ, సురవరం, ఎన్టీఆర్ ఇలాగ కొన్ని ఫాంట్ స్టైల్స్, దాని పేర్లు అనేవి వస్తాయి ఇక్కడ. అయితే ఇందులో మీకు నచ్చిన స్టైల్ని ఒకదాన్ని ఎంచుకోండి. నేనైతే ఇక్కడ శ్యామల రమణ అనే ఈ ఫాంట్ని నాకు నచ్చింది, ఆ స్టైల్ నచ్చింది, నేను ఆ ఫాంట్ని ఎంచుకున్నాను. ఎంచుకొని దాన్ని నేను డౌన్లోడ్ చేయడం కోసం ఇక్కడ సైడ్నే రైట్ సైడ్ దిగుమతికై టు డౌన్లోడ్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయడంగానే మీకు ఆ ఫాంట్ అనేది పైన డౌన్లోడింగ్ బటన్ చూడండి, డౌన్లోడ్ అవుతుంది కదండి. ఆ ఫాంట్ అనేది మీ ఫోన్లోకి డౌన్లోడ్ అయిపోతుంది. ఈ యొక్క ఫాంట్స్ డౌన్లోడింగ్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఫాంట్ డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మీరు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫోటోషాప్ని ఓపెన్ చేసుకోండి. ఫోటో యాప్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు న్యూ టెక్స్ట్ అని ఉంటుంది, దాని మీద డబల్ ట్యాప్ చేయండి. దాని మీద డబల్ ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ టెక్స్ట్ ఓపెన్ అవుతుంది. దాన్ని రిమూవ్ చేసేసి ఇక్కడ మీరు మీకు కావాల్సిన వాగ్దానాన్ని కాపీ చేసుకొని ఇక్కడ మళ్ళీ పేస్ట్ చేయండి. ఇక్కడ బైబిల్ యాప్ ఓపెన్ చేసుకొని మీకు కావాల్సిన వాగ్దానాన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఫోటో యాప్లో పేస్ట్ చేయండి. ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి వస్తే పేస్ట్ అని వస్తుంది. పేస్ట్ చేసి ఓకే ఇవ్వండి. ఓకే ఇచ్చిన తర్వాత దీన్ని సైజు అడ్జస్ట్ చేసుకోండి. ఈ సైజు అడ్జస్ట్ చేసుకొని తర్వాత కింద ఏ అనే సింబల్ ఉంది కదా, ఆ సింబల్ మీద క్లిక్ చేయండి. ఏ అనే సింబల్ మీద క్లిక్ చేయడం కానీ మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. వాటిని కొంచెం లెఫ్ట్ సైడ్కి ఇలాగ స్క్రోల్ చేస్తూ ఉంటే ఇక్కడ ఏబి ఫాంట్ అనే ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయడంగానే ఇక్కడ కొన్ని ఫాంట్స్ అయితే వస్తాయి, స్టైల్స్ అయితే. అందులో మై ఫాంట్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయడంగానే ఇక్కడ T+ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇందాక మనం డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ అనేది మనకి ఇక్కడ డౌన్లోడ్స్లో ఉంటుంది. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ అన్న దాంట్లోకి వెళ్తే ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ అనేది చూపిస్తుంది. ఇంకొన్ని శ్యామల రమణ నేను డౌన్లోడ్ చేశాను కదా, దాని మీద ఓకే చేశా. ఓకే చేయడం కానీ నాకు ఇక్కడ ఈ యాప్ ఫోటో యాప్లోకి ఆ ఫాంట్ అనేది యాడ్ అయిపోయింది. ఇంకో లాస్ట్లో ఉంది కదండి శ్యామల రమణ, దీన్ని క్లిక్ చేస్తున్నాను నేను. క్లిక్ చేయడంగానే చూసారా ఫాంట్ స్టైల్ అనేది మారిపోయింది. అక్కడ క్లిక్ చేసి ఓకే అవ్వడంగానే ఫాంట్ స్టైల్ అనేది
మారిపోయిందనమాట. ఇలాగా ఫాంట్ స్టైల్ అనేది మనం మార్చుకోవచ్చు. నెక్స్ట్ మనం ఈ ఫాంట్కి బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకుందాం. దానికోసం ఇక్కడ బాక్స్తో ఉన్న సింబల్ని క్లిక్ చేస్తే ఇక్కడ పైన మళ్ళీ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. అందులో ఫ్రమ్ గ్యాలరీ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయడంగానే మన గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ ఒకటి డౌన్లోడ్ చేసుకుని ఉంచుకోవాలి. ఆ బ్యాక్గ్రౌండ్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని సైజు మీకు కావాలంటే తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ ఓకే ఇచ్చేయండి. నాకైతే ఇలా సరిపోతుంది, ఓకే ఇచ్చేసాను. ఓకే ఇవ్వడంగానే ఈ ఫాంట్కి బ్యాక్గ్రౌండ్ అనేది ఆ ఫోటో నేను సెలెక్ట్ చేసుకున్నది వచ్చేసింది. ఇప్పుడు ఈ ఫాంట్కి కలర్ ఇవ్వాలి. దానికోసం ఏ అనే సింబల్ మీద క్లిక్ చేసి పక్కకు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు కలర్ అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా కలర్ ప్యానల్ అనేది ఓపెన్ అయింది. దీంట్లో మీకు నచ్చిన కలర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ ఫాంట్కి మీకు ఏ కలర్ అయితే సెట్ అవుతుందో బ్యాక్గ్రౌండ్కి ఆ కలర్ని సెలెక్ట్ చేసుకుని ఓకే ఇవ్వండి. ఓకే ఇచ్చిన తర్వాత కొంచెం పక్కకు స్క్రోల్ చేస్తే ఇక్కడ స్ట్రోక్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ స్ట్రోక్కి బ్యాక్గ్రౌండ్లో వైట్ కలర్ ఇచ్చుకోండి. అక్కడ మీరు ఫస్ట్ ఏ కలర్ ఇచ్చారో దానికి ఏ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇస్తే సెట్ అవుతుందో ఆ కలర్ ఇచ్చుకుని అడ్జస్ట్ చేసుకోండి. ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకుని ఓకే ఇవ్వండి. ఓకే ఇచ్చిన తర్వాత నెక్స్ట్ షాడో. ఈ ఫాంట్కి షాడో అంటే నీడ లాగా బ్యాక్గ్రౌండ్లో వచ్చేటట్టు ఒక కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ బ్లాక్ తీసుకోండి. బ్లాక్ తీసుకొని కొంచెం పైకి స్క్రోల్ చేసి ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోండి, అది ఎంత కావాలి అనేది. ఇక్కడ ఇది కూడా ఆప్షన్ కూడా ఎనేబుల్ చేసుకొని ఆ షాడో ఎంతవరకు కావాలో అంత మీరు అడ్జస్ట్ చేసుకొని ఏ టైప్లో కావాలో షాడో అనేది దాన్ని మీరు అడ్జస్ట్ చేసుకొని నెక్స్ట్ ఓకే ఇవ్వండి. ఓకే ఇస్తే ఆ ఫాంట్కి షాడో అనేది కూడా యాడ్ అవుతుంది. అంత సింపుల్గా ఇలాగా ఫాంట్కి మీరు కలరింగ్ ఇచ్చుకోవచ్చు, ఫాంట్ స్టైల్ మార్చుకోవచ్చు. ఇలా ఎడిటింగ్ అంతా అయిపోయిన తర్వాత పైన టాప్లో సేవ్ సింబల్ ఉంటుంది. ఫోటోని గ్యాలరీలో సేవ్ చేసుకోండి.